రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నింటినీ ప్రకటిస్తారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నిటినీ ప్రకటిస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, తుక్కగూడ నుంచే ప్రకటించే అవకాశం ఉంది అభ్యర్థులను కానివ్వండి కాంగ్రెస్ పార్టీ, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, తుక్కుగూడలో ఈ ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే తుక్కుగూడను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను చేవేల నుంచే ప్రారంభించారు. చేవేల లోక్సభ పరిధిలోనే ఈ తుక్కుగూడ ఉంటుంది. 2004 కంటే ముందు అంటే 2003లో చేవేల నుంచి రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో సైతం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా చేవేల నుంచే ప్రచార కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అనంతరం 2009లో కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది. తదనంతరం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. తాజాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది. అయితే చేవెళ్ల నుంచే భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగా తుక్కుగూడలో సెప్టెంబర్ 17న తుక్కుగూడలో సిడబ్ల్యూసి సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలోనే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ చేవెళ్ల తుక్కుగూడ సభ సెంటిమెంట్ కలిసి వచ్చి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అంటే తుక్కుగూడలో సభ నిర్వహించడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న ఒక సెంటిమెంట్ ను కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఆ సెంటిమెంట్ కు కొనసాగింపుగా పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని సైతం తుక్కుగూడ నుంచే ప్రారంభించాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 183 మంది అభ్యర్థులను ప్రకటించింది. అడపాదడపా సభలు సమావేశాలు నిర్వహించినప్పటికీ అధికారికంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో తుక్కుగూడలోనే లోక్సభ ఎన్నికల ప్రచార సంగ్రామాన్ని ప్రారంభించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడ ఎక్కడైతే ఏ వేదిక నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మేనిఫెస్టోను విడుదల చేసి అధికారంలోకి వచ్చిందో అదే ప్రాంతం నుంచి అదే వేదిక నుంచి ఏఐసిసి మేనిఫెస్టోను విడుదల చేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో దాదాపు ఒక 5-6 గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేయాలి అని ఏఐసిసి పెద్దలు భావిస్తున్న పరిస్థితుల్లో తుక్కుగూడ బహిరంగ సభ వేదికగానే ఏఐసిసి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఈ సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలోనే విడుదల చేయాలి, తుక్కుగూడలోనే ఆ మేనిఫెస్టోను విడుదల చేసే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సాదాసీదాగా కాకుండా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనీసం 5 లక్షల జనాభా సమక్షంలో జనాభా సాక్షిగా 5 లక్షల జనాభా సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోక్సభ ఎన్నికల కోసం విడుదల చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా సమావేశమై దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏఐసిసి అగ్రనేతలు అంటే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతల సమయాన్ని బట్టి ఏప్రిల్ మొదటి వారంలో అంటే ఇంకా తేదీ ఖరారు కాలేదు కానీ ప్రాథమికంగా ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ భారీ బహిరంగ సభను నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే చేవెళ్ల తుక్కుగూడ సెంటిమెంట్ ను
కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల వేళ ఒక భారీ బహిరంగ సభతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార శంకారావాన్ని తుక్కుగూడ వేదికగా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించనుంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.